ఫలించునా నా కలలే ఫలించునా శివాజ్ఞ లేనిదే చీమైన పుట్టదు పాపం ఆమెను ఎందుకలా బాధ పెడుతున్నారు నేనేం చేశాను దేవి భర్తకి దూరమై ఆమె నిన్ను వేడుకుంటుంటే భర్త నుండి ఎందుకు దూరమైనట్టు అలా అడుగు చెబుతాను ఒకనాడు ఇంద్రసభలో మహేంద్ర నమస్కారం యమధర్మరాజా ఏమైనా విశేషమున్నదా విశేషమా మహేంద్ర భూలోకం నుండి వచ్చే పాపాత్మల సంఖ్య నరకలోకంలో నానాటికి అధికమవుతున్నది నా పరిస్థితి దుర్భరంగా ఉన్నది పాపుల సంఖ్య అంత అధికమవుతున్నదా నిత్యం మానవులతో సంబంధం ఉన్న నీకు తెలుసుగా అగ్నిదేవా అవును మహేంద్ర ఇప్పుడు అంతగా పాపం పెరగడానికి కారణం పూర్వం మహాపతివ్రతల దయవల్ల పవిత్ర వాతావరణం ఏర్పడి పాపం నశించడానికి ఆస్కారం ఉండేది ఇప్పుడు ఆశ లేదు మహేంద్ర విచారించు మళ్ళీ ఒక మహాపతివ్రత జన్మించి ఆమె దివ్యశక్తితో మానవలోకంలోని పాపం అంతరించకపోదు ఇంకా భూలోకంలో మహాపతివ్రతలు పుట్టబోతారనే ఆశపడుతున్నారా అమరేంద్ర అది వట్టి అడి ఆశ మైలపడ్డ మానవ స్త్రీ సమాజం నుండి మహాపతివ్రత జన్మించడమా ఆపు దైవత్వం ఉన్నది కదా అని మానవ స్త్రీలను అంత సులకనగా మాట్లాడు యమధర్మరాజా ఓహో మహర్షుల మీకు బ్రహ్మలోకంలో స్థానం ఇచ్చినా మానవలోకం మీది పక్షపాత బుద్ధి మాత్రం పోలేదు ఏది చూపండి మీ మనుష్యలోకంలో మళ్ళీ ఒక మహాపతివ్రత ఎక్కడ పుట్టబోతోందో లేక ఎక్కడ పుట్టిందో చూపండి దైవత్వం ఉన్న మీ కళ్ళతో ఒక్కసారి అలా చూడండి కళింగ రాజ్యంలో మహాపతివ్రత జాతకం గల బాలిక ఐదేళ్లప్పుడు అందరూ పతివ్రతలే మహర్షి ఎదిగిన తర్వాత కదా ఎవరేమవుతారో చెప్పగలిగేది తిలోత్తమ విలాసగత్యం నీ కంటికి స్త్రీలందరూ అలాగే కనిపిస్తారు ఆహా గడ్డాలు మీసాలతో బూచిలో ఉన్న మీ మొహం చూచి ఏ ఆడది తన ఇష్టాయిష్టాలు బయట పెడుతుంది అందుకే మీ కంటికి అంతా పతివ్రతలుగానే కనిపిస్తారు భలే తిలోత్తమా భలే గర్వాంధురా మమ్మల్ని అపహాస్యం చేస్తావా నీ దురహంకారానికి ప్రతిఫలంగా భూలోకంలో ఈ శాపస్మృతితో వేశ్యమై బ్రతుకు ప్రభు ఈ ఘోరమైన శాపాన్ని భరించలేదు మీ సాన్నిధ్యం విడిచి భూలోకంలో నేను బ్రతకలేదు మహేంద్ర మహర్షి శాపాన్ని మేము కూడా తొలగించలేము తిలోత్తమ వారిని వేడుకు మహర్షి అజ్ఞానంతో ఏమో అన్నారు నన్ను అనుగ్రహించండి తిలోత్తమ మా కురువులో ఉండవలసిన దేవకాంత అనుగ్రహించండి మహర్షి ఉన్నవారు చాలకనా మహర్షి ఈమెను కూడా భూలోకాన్ని ఉద్ధరించమంటున్నారు ఈ అహంకారం అడుగంటడానికి అది అవసరం తిలోత్తమ మృత్యువు కోర సాధించి తెచ్చిన వీరుడి పొందు నీకు లభించిన నాడు ఈ శాపం తొలగిపోతుంది మానవుడు మృత్యువు కోరను సాధించడమా అసంభవం అసంభవం నన్ను కాదని మరొకరిని వివాహం చేసుకుంటావా రాసబిడ్డనైన నేను ఈ అవమానం సహిస్తానా ఎవడంటే వస్తాడో చూస్తాను ఆకు దుర్గమ్మ వీడు నీది అకృత్యంతో సాటి రాజలోకానికి అంతటికి తలవంపులు తెస్తున్నావు మర్యాదగా వచ్చిన దాన్ని వీడు వచ్చిన దాన్ని నువ్వే మరిచావు నీకే జ్ఞాపకం చేస్తాను
మమ్మల్ని కాపాడారు. మీకు మా కృతజ్ఞత. దాందే ఉందమ్మా. ఆపదలో ఉన్న వారికి సహాయపడటం సాటి మానవత. మీరెవరు బాబు? కాశ్మీర భూపతి కుమారుని. నా పేరు ప్రసూనుడు. మీరింక నిశ్చింతగా వెళ్ళి రావచ్చు. నమస్కారం బాబు. వస్తాను. అక్షయ ఫలదాయని యక్షిని చేయి విడిగా చేసితేనే పూజలు, నోరు నవ్వక 100 నామములు ఉచ్చరించితేనే అనుదినము అర్చనలో మార్పు లేకున్నట్లు ఆనందమేమున్నదే. ఈ రోజు ఏ పూజకు మోజుపడేదవో ఎరుకు చేయవే. ఇదేంది గురు కనపడని ఎచ్చినిత్త కబుర్లాడుతున్నారు? ఏ దుందుపి, ఏమిరా దుడుకు కోత? ఈ యక్షిని మాకు ప్రత్యక్షము కాదో? మరి వచ్చిన ఎప్పుడన్నా ముందుకు వచ్చి నిలుస్తుందా గురు? వింటివటే యక్షిని ఆ కుంటి కోత. నేడు మా కంటపడవో కండలకింతుమే. రావే మా ముందుకి, రావే మహీధర వక్షోజ. మహాజగన్నాథ వంధాధర యూరు స్తంభ. మరి ఏది రాజే అంత కష్టగా అర్చిన? ముందుకి అందుకోరా, 7 రంగుల కొనరా. అందుకొచ్చి గురు అందుకొచ్చి. యక్షిణి ధం యక్షిణి జం యక్షిణి జం యక్షిణి. అవురవురా భామ, అజ్జారే లేమ. ఏమే నీ సొగసు. మాంత్రిక, ఏమి నీ కోరిక? కోరుకం ముందు ఓ కుందనపు బొమ్మ, మిఠారి కత్యం హఠారును ముందు నిల్వగా కోడె వయసు కోరికలకు మా తల తీరికెక్కడిదే. నీ పెదవి దొన్నెల మధుర పాయసము మాకు కావలనే, నీవే మాకు కావలనే. నీవు పూజించే దేవతనని మరచిపోయావా? నీవు మా మంత్రశక్తికి కట్టుబడిన బానిసవని విస్మరించితివా? నీవు ఎంతటి మహామాంత్రికుడు అయినా మానవుడివే. నీ కోరిక తీరాలంటే మృత్యుదేవత కోర తెచ్చి నాకు అర్పించు. మృత్యుదేవత కోర ఎక్కడ? ఇటు దారి అగ్ని పట్టారక. మానవుల పించు ఆహుతులను అఖిల దేవతలకు అందించు హవ్యవాహనుడం. దివ్యలోకముల మార్గముల నీవు తెలిసిన వాడం. మృత్యుదేవత కోర కావలే. ఎటు దారి? నీ మంత్రతంత్ర మహాశక్తులు మానవుల మీదనే కాని మా దేవతల మీద పనిచెయ్యవు. స్వయం ప్రతాపశాలి అయిన మానవ వీరునికి మా లోకాలలో విజయం లభిస్తుంది. ఎవడా వీరుడు? ఎక్కడ? కళింగ రాజ్యంలో స్వర్ణమంజరి అనే వారకాంతం ఉన్నది. ఆమెను కలుసుకొని నీ కార్యం సాధించుకో. మేము వారకాంతను చేరుట? తర్పణదేవి చూపిస్తవే. మృత్యువు కోరను సాధించగల వీరుడెక్కడ? వీరుని చూపించమన్న వారకాంతను చూపించవేమే. ఆ వీరుడెక్కడ? అవునురా దుందుపి, అదే మన కార్యసాధకురా. స్వర్ణ మంజరి.